హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక శారీని తీసుకునేసి మనం కట్ చేసే అవసరమే లేదండి. ఇలాగ ఒక శారీ లెంత్తో చేసేదానికి కనుక సర్కిల్ షేప్ అనేది ఈ లెంత్ అనేది సరిపోతుందండి. నేను వీడియోలో చూపించిన విధంగా కాటన్ క్లాత్ అనేది 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి నేను ఒక శారీతో చేస్తున్నా కనుక ఈ లెంత్ అనేది సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకునేసి కత్తిరితో నీట్గా కట్ చేసుకోవాలండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి. ఇదే విధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి మన ఛానల్లో. అదేవిధంగా మోరల్ స్టోరీస్ ఉన్నాయండి. మోరల్ స్టోరీస్, రంగోలీ ఇవన్నీ కూడా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి. మనము ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కదండి. మనకు ఓల్డ్ శారీస్ను మనం పక్కన పెట్టలేము, అదేవిధంగా కబోర్డ్లలో కూడా పెట్టలేము కదండి. కాబట్టి మనము ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. నేను వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ షేప్ అనేది మనం కట్ చేసుకోవాలండి. ఇలాగా 2 లేయర్స్గా పెట్టుకునేసి కట్ చేసుకున్న సర్కిల్ షేప్ క్లాత్ను మనము 1 లేయర్ పక్కన పెట్టేసి 1 లేయర్కు మనం డిజైన్ అనేది చేయాలండి. అంటే ఇది డిజైనర్ కుషన్ కనుక మనం డిజైన్ అనేది సింపుల్గా చేసుకోవచ్చండి. కాటన్ క్లాత్ అనేది 2 కలర్స్గా తీసుకునేసి 1 ఇంచ్ అనేది మనము లెంత్ పెట్టుకునేసి 1 ఇంచ్ డిస్టెన్స్తో మనము ఈ పీసెస్ను కట్ చేసుకోవాలండి. 2 కలర్స్ కానీ 1 కలర్ కానీ కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న క్లాత్ అనేది నేను తీసుకునేసి ఈ సర్కిల్ షేప్కు మనము అడ్డంగా పెట్టి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి ఇక్కడ మనం జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా కాకుండా మీడియంగా కుట్టుకునేసి మనము అటు చివర ఇటు చివర కుట్టాలండి. ఇలా కుట్టిన తర్వాత 2 టైమ్స్ ముడి అనేది వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. మొత్తం కుట్టే అవసరం లేదు. అటు చివర ఇటు చివర మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. ఈ క్లాత్ కూడా మనకు ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను కూడా కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా అడ్డంగా పెట్టుకున్న క్లాత్ అనేది మనము 1 ఇంచ్ అనేది కరెక్ట్గా మనము లెంత్ పెట్టుకునేసి కట్ చేసుకోవాలండి. 1 ఇంచ్ అనేది వెడల్పు అనేది పెట్టుకునేస్తే మనకు సరిపోతుంది. తర్వాత ఇదే విధంగా అడ్డంగా లైన్లు అనేది నేను 3 సార్లు కుట్టానండి. మన ఇష్టము 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ మనం కుట్టుకోవచ్చు. నేను 3 టైమ్స్ కుట్టిన తర్వాత నిలువుగా మరొక కలర్ అనేది తీసుకున్నానండి. నిలువుగా ఇదే విధంగా మనం కట్ చేసుకున్న క్లాత్ను ఇదే విధంగా మనము కుట్టుకోవాలండి. స్టార్టింగ్లో కుట్టుకోవాలి, తర్వాత ఎండింగ్లో కుట్టుకోవాలి. కానీ స్టార్టింగ్లో కుట్టిన తర్వాత నేను ఏ విధంగా చేశానో చూడండి, చాలా బాగా ఉంది. అది కాకుండా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి. ఇది కూడా 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మనము అడ్డం కూడా కుట్టేసాం కదండి. తర్వాత నిలువు అనేది ఈ విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి ఈ విధంగా సర్కిల్ షేప్ పైన క్లాత్ అనేది పెట్టుకునేసి జాయింట్ చేసుకోవాలండి. మొదట తర్వాత చివర కట్ చేసుకున్న క్లాత్ను ఫస్ట్ జాయింట్ చేసిన తర్వాత ఈ క్లాత్ను మనము మొదట కుట్టినాం చూడండి. అడ్డంగా కుట్టిన దాంట్లో నుండి ఏ విధంగా తీసేది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఈ క్లాత్ను నిలువుగా కుట్టిన క్లాత్ను ఈ అడ్డంగా కుట్టిన క్లాత్కు కింది వైపు నుండి ఒకసారి పై నుండి ఒకసారి అలాగా తీసుకుంటూ మనము ఈ విధంగా క్లాత్ను తీసుకున్న తర్వాత చివర్లో జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనము చూపిస్తున్నాను చూడండి. మొదట మనము స్టార్టింగ్లో లోపలికి పెట్టుకునేసి తర్వాత మరొకసారి పైకి వస్తుంది, తర్వాత మళ్ళా కిందికి వస్తుంది. అంటే మనం అడ్డం కుట్టిన లేయర్స్లోకి ఈ విధంగా అల్లుకోవాలండి. ఇలాగ అల్లిన తర్వాత మనము ఈ సర్కిల్ షేప్కు చివరిలో క్లాత్ను జాయింట్ చేసుకోవాలండి యాంకర్ థ్రెడ్తో. తర్వాత ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను కూడా కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలి. సర్కిల్ షేప్లోనే కట్ చేసుకోవాలండి.
చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన SLF తెలుగు ఛానల్లో ఈ విధంగా రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. అదేవిధంగా వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనము కుట్టేసిన తర్వాత ఈ లుక్ అనేది వస్తుందండి. డిజైనర్ కుషన్కు వచ్చినట్టు ఇలా కుట్టిన క్లాత్ పైన మనము 2 పీసెస్గా సర్కిల్ షేప్ కట్ చేసుకున్నాం కదా, ఆ సర్కిల్ షేపు మరొకటి తీసుకునేసి ఈ కుట్టిన క్లాత్కు పైన అనేది పెట్టేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పై భాగంలో పెట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము మీడియంగా కుట్టుకోవాలండి. ఒకవేళ మిషన్ ఉంటే మిషన్తో అయినా కూడా కుట్టేసుకోవచ్చు. మొత్తము సర్కిల్ షేప్ అంతా కూడా కుట్టకుండా నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఈ యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. మొత్తము కుట్టద్దండి, ఎందుకంటే మనము ఒక శారీతో ఇది చేస్తున్నాం కనుక డిజైనర్ కుషను ఆ శారీని మనం కట్ చేయలేదు కనుక మనము మొత్తం కుట్టకుండా శారీకి పెట్టేదానికి కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి ఈ విధంగా నేను యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి నీడిల్కు రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టానండి. ఒకవేళ మిషన్ ఉన్నా కూడా అదే విధంగా కుట్టండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా గ్యాప్ అనేది పెట్టుకునేసి మనము ఈ కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలండి. ఇలా రివర్స్ చేసుకునేప్పుడు మనకు ఈ డిజైనర్ కుషన్ కవర్ అనేది వస్తుంది. దీంట్లో మనము ఒక శారీతో చేస్తున్నాం కనుక ఆ శారీని పెట్టుకోవాలండి. ఒకవేళ 2 శారీస్ కానీ 3 శారీస్ కానీ అయితే సర్కిల్ షేప్ అనేది కొంచెం పెంచుకోవాలండి. ఈ విధంగా శారీని పెట్టేసిన తర్వాత ఈ క్లాత్ను మనము ఈ కవర్ ఉండే క్లాత్ను లోపలికి మడుచుకుంటూ యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా 2 నిమిషంలో చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ కుషన్ అనేది మనము సోఫాలో కార్నర్స్లో కానీ చైర్స్లో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్కు లైక్ చేయటం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది, చూడండి ఎంత బాగుందో కదా. ఇలాగా డిజైనర్ కుషన్ అనేది మనం ఓల్డ్ శారీస్తో ఈ విధంగా చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా మన SLF తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగుందో కదా. ఇలాగా మనకు ఎన్ని శారీస్ ఉంటే అన్ని ఈ లెంత్తో అయినా కూడా చేసుకోవచ్చండి. చూడండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.